ఈరోజు శామ్ రియల్టర్ తరఫున నేను కాకతీయ వెంచర్కి అయితే విజిట్ చేయడం జరిగింది. సో మా సన్నన్న ఇల్లు ఒకసారి సన్నన్న గారు అసలు ఈ ఇల్లు ఎట్ సైడ్ ఉంది, ఏ ఫేజ్లో ఉంది, ఈ రోడ్ ఎన్ని ఫీట్లు, అసలు ఈ ఇల్లు కాస్ట్ ఎంత ఒకసారి క్లియర్గా చెప్పండి బ్రదర్. అందరికీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారము. మరి ముఖ్యంగా శామ్ రియల్ ఎస్టేట్ గారు కూడా నా యొక్క వందనాలు. ఈ యొక్క వెంచర్ వచ్చేసరికి కాకతీయ వెంచర్ శిల్ప బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఇది డిటిసిపి లేఅవుట్. మరి ముఖ్యంగా ఇది ఏంటంటే 147 యాడ్స్లో ఉంది. వెస్ట్ ఫేస్లో ఈ యొక్క ఇల్లు ఉంది. దీంట్లో 1 BHK 2 పోర్షన్స్ ఉన్నాయి. ఈ యొక్క ఇల్లు సైజ్ వచ్చేసరికి 147 యాడ్స్. స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1150 స్లాబ్ ఏరియా. ఓకే అన్న, అంటే లైక్ హాల్ ఎంత సైజులో ఉంది, కిచెన్ అవి ఏ సైజులో ఉన్నాయి ఒకసారి. హాల్ వచ్చేసరికి 9/6 ఉంది. ప్లస్ బెడ్రూమ్ వచ్చేసరికి 10/12 ఉంది. కిచెన్ వచ్చేసరికి 6/4 ఉంది. సో ఒకసారి లోపలికి అయితే వెళ్ళొచ్చు అన్న, మనీలే కదా? మనీలే. సో వ్యూవర్స్ అయితే లోపలికి వెళ్తున్నాము. అది కన్నా ముందే చెప్పిండు వెంటర్స్ ఉన్నారంట. సో మనం డిస్టర్బ్ చేయదలుచుకోలేము. సో మనం లోపలికి అయితే ఇంటీరియర్ చూసిపోతున్నాము. జస్ట్ బయట చూద్దాం. రెండు పోర్షన్స్ రెంట్కి ఇవ్వబడ్డాయి. 2 పోర్షన్ ఈచ్ పోర్షన్ కాస్ట్ వచ్చేసరికి 5000. పాస్ట్ 1.5 year నుంచి ఇందులో ఎవరు కూడా కాల్ చేయలేరు. డెఫినెట్లీ రెంట్కుంటారు కంపల్సరీ. ఓకే, అయితే ఇంకోటి ఇది పక్కకి ఇది మా కాలేజ్ అన్నట్టు, SSGPT శ్రీ సంగమేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో ఇక్కడ ఇల్లు తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా నేచర్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఇప్పట్లో కట్టారు కాబట్టి మీరు మంచి నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. అది మీకు జైరాబాద్కు చాలా దగ్గర ఉన్నటువంటి ఇది లొకేషన్ కాబట్టి నీమ్స్ మన ఉంది కదా, అయితే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఆ జోన్ కూడా ఇది ఉగ్గేలి చౌరస్తా కూడా చాలా నియర్ బై లొకేషన్ ఇది. సో మనం నక్షత్రం నుండి ఈజీగా డైరెక్ట్ బైపాస్ కూడా యాక్సెస్ ఉంది. ఇటు జైరాబాద్ కూడా వెళ్ళడం కూడా ఈజీ యాక్సెస్ ఉంది. ఒకసారి పైకి వెళ్ళాం టెర్రర్ పైకి. అసలు టెర్రర్ పై నేనేమి ఉన్నాయి చూద్దాం, మన లొకేషన్ ఎంత గ్రీనరీ కూడా చూద్దాం. డెఫినెట్లీ. ఇక్కడ పైకి వెళ్తే ఓకే మనకు మంచి లొకేషన్ అయితే చాలా మంచి నీట్గా ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ దాదాపుగా ఈ వెంచర్లు అయితే ఎవరు అన్ఎడ్యుకేటెడ్ లేరు, అన్ఎంప్లాయ్మెంట్ లేరు. ఓకే, మాక్సిమం అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ మహేంద్ర ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. గవర్నమెంట్ టీచర్స్ అండ్ మన గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో. అంటే ఇక్కడ రాడికల్స్ అలా అంటే ఏం లేదు, చాలా సైలెంట్ గా ఉంటుంది వెంచర్ అయితే. నీట్ గా అంటే ఎవరిని డిస్టర్బెన్సెస్ ఏముండవు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇది డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్. ఓకే, రేరా పర్మిషన్ కూడా ఉంది. ఎస్. ఓకే, నైస్. సో మున్సిపల్ వాళ్ళు కూడా వచ్చి అన్ని విధాలలో మాకు హెల్ప్ చేస్తారు, అన్ని విధాలలో క్లీన్ చేస్తారు ప్రతిసారి. సో 6 months ఒకసారి మొత్తం టోటల్ క్లీన్ చేసేస్తారు. గడ్డికి మొత్తం ఇక్కడ మన గడ్డి ఉంటే కూడా దాన్ని మందు కొట్టేస్తారు. ఓకే, అంటే ఇక్కడ GHMC వాళ్ళ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎస్, జైరాబాద్ మున్సిపల్ వాళ్ళు. ఇది మా కాలేజు. ఓకే, ఆ కాలేజ్ మన ల్యాబ్స్ అవి కనబడేది కాబట్టి మంచి నేచర్. కాలేజ్ అయితే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, సూపర్. కానీ మనం దీన్ని అసలు ఆక్సిజన్కి అయితే కొద్దిగా లేదు. ఎస్ ఎస్, మంచి నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. ఎస్. ఓకే సన్నీ బ్రదర్, మాకు మంచి టైం ఇచ్చినావు మా యూట్యూబ్ ఛానల్కి. సో ఇంకా ప్రేక్షకులకి మనం చెప్పాలని కూడా చెప్పండి. సో మనం ఇంతటితో వీలుకోయేది. సో ప్రేక్షకులకు ఒకటి నా యొక్క విన్నపం ఏంటంటే, శామ్ ఏదైతే చేస్తున్నాడో అందరికీ చాలా మంచి ఉపయోగమైన పని, చాలా మంచి పని చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ యొక్క వెంచర్లో మీరు ఏదన్నా కొనాలనుకుంటే మీరు బ్లెస్డ్ అని నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే మార్కెట్ కంటే తక్కువ రేట్లో ఉన్న వెంచర్ ఏది ఉన్నది అని అంటే కాకతీయ వెంచర్ అనేది ఉంది. అంతేకాకుండా శామ్తో వెళ్తే మీకు బెనిఫిట్లోనే ఉంటారు. ఒక 1000 రూపాయలని దగ్గర ఒక 500కే మీకు తక్కువ దొరుకుతుంది. సో శామ్కు సపోర్ట్ చేయండి, అన్ని విధాల శామ్కు మనం ముందుండి నడిపిద్దాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ బయ్యర్.
థ్యాంక్ యూ బయర్స్. నేను శామ్ రీడర్ తరపున మరొకసారి చెప్తున్నా. అయితే నేను మా సన్న నెంబర్ కూడా నేను డిస్ప్లే పైన టెలికాస్ట్ చేస్తా. మీరు అన్న కూడా కాల్ చేయొచ్చు డైరెక్ట్గా మీకు డీటెయిల్స్ కోసం. ఓకేనా? థ్యాంక్ యూ.